హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లైట్ రూమ్ ఎఫెక్ట్ ఎప్పుడైనా యాడ్ చేస్తున్నారా మీ ఫొటోస్కి? అంటే లైక్ ఫోటోషాప్ అన్నట్లు. సో ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసినట్టుగానే సూపర్గా ఎడిటింగ్ అనేది చేయొచ్చు మీ మొబైల్లో, అది కూడా ఒక యాప్ ద్వారా. సో ఇది చాలా ప్రీమియం అండ్ ప్రో అండ్ చాలా జెన్యూన్ అండ్ ఫోటోషాప్ ఏదైతే ఉందో ఆ ఫోటోషాప్ డిజైన్ చేయబడ్డ యాప్ అన్నట్లు. సో ఆ యాప్ నేమ్ వచ్చేసి లైట్ రూమ్ అని చెప్పేసి మీకు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో దీనిలో వచ్చిన ఎడిటింగ్ అనేది దీనిలో వచ్చిన ఎడిటింగ్ సంబంధించిన ఫొటోస్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి ఎంత బాగుంటాయి. చాలా బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకో, ఎఫెక్ట్స్ కాదు, చాలా బ్యూటిఫుల్గా తయారు చేయొచ్చు ఫోటోని, అంత కలర్ఫుల్గా వస్తుంది. సో అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందనుకోండి ఒక లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉండండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మెయిన్గా వచ్చేసి ఇందులో చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందంటే ఇప్పుడు వచ్చేసి మీరు ఫోటోషాప్లో ఎడిటింగ్ చేశారనుకోండి ఫోటోని, అందులో దాదాపు ఒక 60% 70% అవుట్పుట్ అనేది ఈ యాప్ ద్వారా తీసుకురావచ్చు మీరు బయటికి. లైట్ రూమ్ అని చెప్పేసి చాలా బాగుంటుంది యాప్ అయితే. అందులో మీరు చూడండి, మీకు కావాల్సిన బ్రైట్నెస్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, వైబ్రెన్స్ కావచ్చు, టెక్స్చర్ కావచ్చు, లేకపోతే రేడియేషన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నట్లు. అండ్ తర్వాత వచ్చేసి నాయిస్ ఉంటుంది కదా, నాయిస్ రిడక్షన్, అది ఓన్లీ ఫోటోషాప్లో మాత్రమే వీలవుతుంది, పాసిబుల్ అవుతుంది. బట్ దాని తర్వాత ఈ యాప్లో కూడా డిజైన్ చేయబడ్డది అన్నట్లు. సో ఫోటోషాప్లో ఎట్లయితే మనం నాయిస్ తీసేస్తామో, అంటే ఫోటోని ఇట్లా జూమ్ చేసామనుకోండి, జూమ్ చేస్తే ఇక్కడ మచ్చలు కనిపిస్తుంది అన్నట్లు, ఏదో చీకట్లు దిగినట్టు మచ్చలు కనిపిస్తుంది జూమ్ చేస్తే. సో అట్లా జూమ్ చేసినప్పుడు ఆ మచ్చలు కనిపిస్తుంది చూడండి, దాన్ని నాయిస్ అంటారు. ఆ నాయిస్ని తీసేసే ఫ్యూచర్ ఓన్లీ ఫోటోషాప్లో ఉంటుంది. ఆ ఫోటోషాప్ తర్వాత ఇందులో డిజైన్ చేయబడ్డది ఈ యాప్లో. సో ఇందులో కూడా నాయిస్ రిడక్షన్ అనేది ఉంటుంది, నాయిస్ రిడక్షన్ కూడా తీసేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి మీరు కలర్ నాయిస్ రిడక్షన్ ఉంటుంది, అది చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి వైబ్రెన్స్, కాంట్రాస్ట్, లేకపోతే సాచురేషన్ కావచ్చు, లేకపోతే వైట్ బ్యాలెన్స్ కావచ్చు. సో బ్లాక్ అండ్ వైట్. సో ఇట్లా చాలా రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నట్లు. సో నాకు చెప్పడానికి ఇంకా అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ ఐడియా రావట్లేదు, కానీ ఒకసారి వాడి చూడండి. ఒక రకంగా చెప్పాలంటే చూడంండి, ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసిన ఫోటోని డౌన్లోడ్ చేస్తే ఎంత క్వాలిటీ అయితే వస్తుందో, ఇందులో ఎడిటింగ్ చేసిన ఫోటోని డౌన్లోడ్ చేస్తే కూడా అంతే క్వాలిటీ వస్తుంది. సో అంత క్వాలిటీ తోటి డౌన్లోడ్ అయ్యే ఫొటోస్ ఏదంటే జేపీజీ ఫైల్ అని చెప్పేసి అంటారు. సో ఆ జేపీజీ ఫైల్ ఫోటోషాప్లో ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసిన తర్వాత జేపీజీ ఫైల్ కిందకి మారి ఫోటో మనకు డౌన్లోడ్ అయిపోతుంది. అంటే ఆ ఫోటోని ప్రింట్ తీపించినా కానీ పగలదు, బ్లర్ అవ్వదు. సో సేమ్ అదే డిజైనింగ్ ఈ యాప్లో ఉంటుంది అన్నట్టు, లైట్ రూమ్ అని చెప్పేసి. సో ఇందులో ఎడిటింగ్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేశారనుకోండి, అది జేపీజీ ఫైల్ కిందకి మారిపోతుంది. సో మీరు ఆ ఫోటోని తీసుకెళ్ళి మీరు నార్మల్గా ల్యాబ్లో కడిగించుకోవచ్చు, చాలా జబర్దస్త్ అవుట్పుట్ అయితే వస్తుంది అన్నట్లు. సో ఒక రకంగా చెప్పాలంటే ఫోటోషాప్ లింక్డ్ యాప్ అన్నట్టు, అంటే ఫోటోషాపే ఈ యాప్స్ని అయితే డెవలప్ చేసింది అన్నట్టు. ఫోటోషాప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ యాప్స్ని అయితే డౌన్లోడ్ చేశారు. ఫోటోషాప్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, తర్వాత వచ్చేసి లైట్ రూమ్ అని చెప్పేసి. సో ఫోటోషాప్ ఎక్స్ప్రెస్ కంటే లైట్ రూమ్ అనే యాప్ అయితే చాలా సూపర్గా వర్క్ చేస్తుంది. ఒకసారి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఆ ఫోటోలను అబ్జర్వ్ చేయండి, ఎంత సూపర్గా ఉన్నాయో మీరే చూడండి. సో ఒక్కొక్క ఫోటో పెడతాను, ఒకటి కెమెరా ఫోటోనే ఎడిటింగ్ చేసిన మళ్ళీ అదే ఫోటో. సో రెండింటిని పక్కపక్కలు పెట్టి చూపిస్తున్నాను, చూడండి, మీరే గమనించండి అవుట్పుట్ అనేది. సో మీరు ఎంత జూమ్ చేసినా సరే ఫోటో పగిలిపోదు, అందులో నాయిస్ రిడక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది, అంతా క్యాన్సిల్ అయిపోతుంది. చెప్తున్నాను కదా, ఫోటో ల్యాబ్లో వెళ్ళి కడిగించుకోవచ్చు, అంత బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే వస్తుందంటూ, అంత ఒరిజినల్ క్వాలిటీ. ఒకసారి నేను చెప్పేది నమ్మబుద్ధి కాకపోతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి లైట్ రూమ్ అని చెప్పేసుకుంటున్నా కానీ వస్తుంది అన్నట్లు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది యాప్ అయితే, మీరు వాడి చూడండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియోని అసలు లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు సీ యూ, బాయ్.